అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు అపోస్తల బోధయను సహవాసములను రొట్టె ప్రార్థన చేయగలను ఎడతెగక ఉండేది. చాలు. చదవబడిన లేఖన భాగములో చాలా ప్రాముఖ్యమైన విషయాలు పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, పేతురు ఒక రోజున ప్రజలకు దేవుని మాటలు అందిస్తున్నటువంటి సమయంలో ఒక్కరోజు 3,000 మంది బాప్తిసాలు తీసుకున్నారంట. అసలు బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి, బాప్తిస్మం ఎలా తీసుకోవాలి అనే విషయాలు దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. పేతురు నిలబడి ప్రసంగం చేస్తున్నప్పుడు చాలామంది ప్రజలు ఆయన వాక్యాన్ని విని వారి హృదయంలో నొచ్చుకున్నారు. నొచ్చుకోవటం అంటే వారి హృదయాలు పొడవబడినప్పుడు వారు చేసినటువంటి తప్పును సరి చేసుకోవాలి అనే ఆలోచన వారికి వచ్చినప్పుడు వారు పేతురును కడమ అపోస్తుల దగ్గరికి వచ్చి ఈ మాట అడుగుతున్నారు. ఏమడుగుతున్నారంటే 37వ వచనం, చదవబడిన వాక్య భాగములో ఆయన వాక్యాన్ని విన్న వారికి హృదయంలో నొచ్చుకున్నారు. ఈరోజు ప్రజలకి జోకులు కావాలి, నవ్విచ్చే పాస్టర్లు కావాలి, లోకంలో ఉన్నటువంటి ముచ్చట్లు చెప్పే పాస్టర్లు కావాలి, ఎకిలికిలిగా పాటలు పాడటం, ఎకిలికిలిగా పాస్టర్లు ప్రసంగాలు చేయటం, నిజంగా దేవుని నామానికి అవమానం కలిగించే పనులు చేస్తూ వాళ్ళు దేవుని సేవ చేస్తున్నామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇక్కడ పేతురు ప్రసంగం ఎలా ఉందంటే, ఒక పాపికి పశ్చాత్తాపం కలుగుతుంది. ఆ పాపి రక్షణ మార్గంలోకి వస్తున్నాడు, ఆ పాపి నిత్య జీవానికి వెళుతున్నాడు. ప్రసంగం అలా ఉండాలి. ఈరోజు ప్రసంగాలు రోగాలు తగినాయి, అద్భుతాలు జరిగినాయి, ఎక్కువగా వీటి మీదే ఆధారపడుతూ ప్రభువు వాక్యం చెబుతున్నాడు పేతురు గారు. పేతురు మాట్లాడుతున్నప్పుడు ఇంచుమించు చాలామంది ప్రజలు వారి హృదయాల్లో నొచ్చుకున్నారట. జాన్ వెస్లీ ఇంగ్లాండ్లో ఉంటాడు. జాన్ వెస్లీ సమాధుల్లోకి వెళ్ళాడట. సమాధుల్లోకి వెళ్ళి ఆ సమాధుల్లో నిలబడి వాక్యం చెబుతుంటే చాలామంది ప్రజలు తండోపతండాలుగా కుప్ప తెప్పలుగా వెళ్ళేవారట ఆయన వాక్యం వినటానికి. ఆ సమాధుల్లో నిలబడి వాక్యం చెబుతుంటే పెద్ద వర్షం పడుతుందట. అంతటి ఘోరమైన బోరు వర్షంలో కూడా నిలబడి దేవుని వాక్యం వినేవాళ్ళట జాన్ వెస్లీ గారు వాక్యం చెబితే. హల్లెలూయా. అంత బలమైనటువంటి వర్షం పడినా కానీ దైవజనుని యొక్క వాక్యాన్ని వినటానికి వర్షంలో తడుచుకుంటూ ఉండేవాళ్ళంట. వాక్యం యొక్క అవసరత అంత ఉంది మనకి. వర్షంలో నిలబడి తడిసి వినేంత కావాలి మనకు వాక్యం. ఏదో ఆదివారం వచ్చాం వెళ్ళాం అన్నట్టుగా కాదు. చేప నీళ్ళల్లో ఉంటేనే బ్రతికిద్ది, ఒడ్డుకు వస్తే పులుసు అయ్యిద్ది. దేవుని బిడ్డలు ఎప్పుడూ దేవునిలోనే ఉండాలి. పులిపాక జగన్నాథం గారు అన్నాడు ఒక మాట. తల్లిదండ్రులు అన్నారు, లేక పుట్టాడు పులిపాక జగన్నాథం గారు. నువ్వు యేసును విడిచిపెట్టకపోతే మన బ్రాహ్మణ అగ్రహారంలో మనల్ని వెలివేస్తారు. నువ్వు యేసును విడిచిపెట్టు అంటే ఆయన అన్నాడట, మనిషి ఊపిరి పీల్చుకోకుండా ఎలా ఉండలేడో నేను యేసుక్రీస్తు లేకోకుండా నేను ఉండలేను అని చెప్పాడట. ఇక ఎంతకీ కొడుకు మారేటట్టుకు లేడని ఆయన తినే అన్నంలోనే విషం కలిపి పెట్టారట తల్లిదండ్రులు. ఒక్కగానొక్క కొడుకు లేక పుట్టిన కొడుక్కి విషం కలిపి అన్నంలో పెడితే ఆ విషంతో కూడిన భోజనం అన్ని పులిపాక జగన్నాథం గారు తిన్నారట. ఒక పాట రాస్తాడు. ఏం పాట అంటే, బ్రతుకు శాశ్వతంబుగాదు పరికించి చూడా గాన బ్రతికియుండు కాలముననే ప్రభుని గొలవండి, హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు, నిలసి సదయుడగుచో దాటుచుండు సకల విధములను. ఎన్ని రకాలుగా చెప్తే మనకు అర్థమయ్యిద్దో అన్ని రకాలుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక రకమే కాదు, ఎన్ని రకాలుగా మాట్లాడితే మనుషులు మారుతారో అన్ని రకాలుగా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడట. ఎందుకు చెబుతున్నానంటే, వాక్యము బోధిస్తూ ఉన్నప్పుడు హృదయాల్లో పశ్చాత్తాపం కలిగితే అది దేవుని సంబంధమైనటువంటి మాటలు.
ఇక్కడ చూస్తే పేతురు ప్రసంగం చేస్తుంటే 3000 మంది మారు మనసు పొందారు. అనేక మంది పశ్చాత్తాపడుతూ ఏం చేయాలో వచ్చారు. ఏం చేయాలో తప్పు తెలుసుకుని ఏం చేయాలో వచ్చి పేతురును కడమ అపోస్తులను మేమేమి చేద్దామని అడగగా, మారు మనసు పొందండి. ఏం చేయాలి? బట్టలు మార్చుకుంటే మారినట్టేనా? ప్రేయర్కి వెళ్ళేవాళ్ళు పైట చెంగి కప్పుకోండి అమ్మంటే తెల్లగుడ్డ ఒకటి కట్టుకొని తిరుగుతున్నారు. సున్ని అంటారు దాన్ని, ఏమంటారు స్కార్పా అదొక ఫ్యాషన్ అయింది. అసలు అలాంటిది కాదు. పైట చెంగును దేవుడు స్త్రీకి ఇచ్చాడు. బట్టలు మార్చినంత తేలిక కాదు బ్రతుకు మారటం అనేది. ప్రభువు ఏమంటున్నా అంటే మారు మనసు పొందండి అన్నాడు. ఏమన్నాడు? మారు మనసు పొందటం అంటే మనసు మార్చుకోవాలి. స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి. స్థిరమైన బుద్ధి, దావీదు అంటాడు, స్థిరమైన బుద్ధిని నాకు నూతనంగా పుట్టించు. ఎవరికి ఉంటుంది స్థిరమైన బుద్ధి? రోజుకి 4 సార్లు పడిపోతున్నాం మనం. ఇల్లు ఊడ్చుకుంటాం, తెలిసి కొంత దుమ్ము, తెలియకుండా కొంత దుమ్ము పడిద్ది. ప్రతిరోజు మనం మారు మనసు పొందుతూనే ఉండాలి. నేను రక్షించబడి ఇన్ని సంవత్సరాలు అయింది, నేను మారు మనసు పొంది ఇన్ని సంవత్సరాలు. మారు మనసు అనేది ఒకరోజు పొందేది కాదు, అది బ్రతికినంతకాలం పొందేది. గుర్తుపెట్టుకోండి. మారు మనసు పొంది ఆ పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకోవాలంటే నువ్వు చేసిన పాపాలన్నీ కడిగివేయబట్టం కొరకు బాప్తీసం తీసుకోవాలి. అంతేగాని మాకు ఆ మేలు జరిగితే ఇది జరిగితే మేము కూడా రక్షించబడతాం, మాకు ఇది జరిగితే మేము కూడా అట్టుగా అసలు రక్షణ పొందాలి అంటే ఏంటంటే దాని అర్థం మారు మనసు పొంది నీ పాపాలు కడిగి వేసుకోవాలి. దానికోసం పాప క్షమాపణ నిమిత్తము యేసయ్య నామములో బాప్తిస్మము, పరిశుద్ధాత్మ వరం వచ్చింది మీకు. ఆ వరమే మిమ్మల్ని నడిపించింది పరము దాకా. ఒక ముక్కు పగిలిపోయి ఉంది, నాకు తెలిసిన ముక్కు బాగా పగిలిపోయింది. ఏమైందక్క అని అడిగా, గుంటూరులో ఏమైందక్క అని అడిగా. పరిశుద్ధాత్మ వచ్చిందన్న. పరిశుద్ధాత్మ వచ్చి ఆ ఆత్మతో ఎగురిపోయి బలిపీఠాన్ని గుద్దుకుందంట. అని ముక్కు పగిలిపోయిందంట. చెప్పండి, దేవుని ఆత్మ మనల్ని నిజంగా నష్టపరిచిద్దా? నష్టపరిచేది దేవుని ఆత్మ, దెయ్యమాత్మ? దేవుని ఆత్మ ఎవరిని నష్టపరచదు, సరి అయినటువంటి త్రోవలో నడిపించింది. కానీ దేవుని ఆత్మ మనకి నష్టాలు కష్టాలు మాత్రం మిగల్చదు. శ్రమలు వచ్చినా నిలబడే శక్తి దేవుడు ఇస్తాడు. లోకంలో రకరకాలైనటువంటి ఆత్మలు ఉన్నాయి, బ్రహ్మపరిచే ఆత్మలు ఉన్నాయి. వీటిని నమ్మకూడదు, మనం వీటిని నమ్మకూడదు అన్నమాట. 42వ వచనం చూడండి అమ్మ. వీరు అంటే 3000 మంది బాప్తీసాలు తీసుకున్నారండి. బాప్తీసాలు తీసుకున్నాక వీరు అంటే బాప్తీసాలు తీసుకున్న వాళ్ళు, వీరు అపోస్తుల బోధ అంటే దేవుని సేవకుల యొక్క మాటలు, తర్వాత సహవాసం. నేను ఈరోజు చిలకలూరిపేట వెళ్దాం అనుకున్నాను, ఈరోజు ఒంగోలు వెళ్దాం అనుకున్నాను, ఈరోజు ఇసుకదర్శి వెళ్దాం అనుకున్నాను, ఈరోజు మాటలు వెళ్దాం అనుకున్నాను, ఈరోజు చీరాలు వెళ్దాం అనుకున్నాను. అక్కడ ఒక మంచి పాస్టర్ గారు ఉన్నాడంట, ఇక్కడ ఒక మంచి పాస్టర్ గారు ఉంటాడంట. అక్కడ ఆయన మనసులో ఏదనుకున్నా చెప్పేస్తాడంట. ఆయనకి పెళ్లి కాలేదంట, ఆయన తాగితే రోగాలు పోతాయంట, దెయ్యాలు పోతాయంట. తిరుగుతూ ఉంటారు కాకుల్లాగా ఎక్కడ స్థిరంగా ఉండరు. సహవాసం ఉండాలి. మన ఊర్లో మీటింగ్స్ పెడుతున్నారండి, ఎవరైనా వెళ్ళొచ్చు. ఆత్మ సంబంధమైనటువంటి బోధలు అయితే వినొచ్చు. ఒక్కచోట స్థిరంగా ఉండరు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని జడిపేసిద్దంట. వీళ్ళు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉన్నారు. ప్రార్థన చేయుట ఎందు ఎన్ని చేస్తున్నారు? అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట ఎందు, ప్రార్థన చేయుట ఎందు ఎడతెగక ఉన్నారు. ఎడతెగక, ఈ వాన ఏంది ఎడతెక్కకుండా పడుతుందంట. ఈ వాన ఏంటి ఎడతెక్కకుండా పడుతుంది, విరామం లేకుండా పడుతున్నాను అంటాం కదా. విరామం లేకుండా పడటమే ఎడతెక్క. అలాగే వాళ్ళు అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరచడం, ప్రార్థన చేయడం, ఈ పనులు వాళ్ళు వారానికి ఒకసారో, నెలకొచ్చి ఒకసారో, సంవత్సరానికి వచ్చి ఒకసారో చేయట్లా. మనం నెలాఖరులో బలారాధన అన్నాం. మళ్ళీ అన్నయ్య నెలలో మొదటి వారం కూడా అంటున్నాడంటే నెలాఖరు రోజు బలారాధన అంటే కొంతమంది రావట్లే. అలా రావట్లేదని మీరు ఆగిపోయారు, లేనిపోయింది. ఆగిపోవద్దు. ఆగిపోతే మీరే నష్టపోతారు, దేవుని వాక్యం పోగొట్టుకొని. ఒకవేళ వచ్చిన మొదటి వారంలో కూడా బల్లారాధనలో పాలు పంపులు పొందండి, అది మీకు ఎంతో ఆశీర్వాదకరం. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతిరోజు బల్లారాధనలో పాలు పంపులు పొందేవాళ్ళట. ఎప్పుడు? వారు
అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరచడం, ప్రార్థన చేయటం అందు ఎడతెక్కకున్నారు అంటే విరామం లేకుండా ఉన్నారు. వాళ్ళు ఎక్కడ కూర్చున్నా రొట్టె విరిచేవాళ్ళు అండి. రొట్టె విరచడం అంటే ఏంటి? ప్రభుని జ్ఞాపకం చేసుకోవటమే కదా. ఆయన రక్త మాంసాలు తింటూ ఆయన జ్ఞాపకం చేసుకోవటమే కదా. మనం చేయాల్సిన పని అదే కదా. ఎప్పుడైనా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు, కానీ పరిశుద్ధంగా ఉండాలి. పరిశీలన చేసుకొని ఆ పని మనము చేయాలి. అట్లా చేస్తే దేవునికి మహిమ వచ్చింది. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు దయచేయును గాక.